శత్రుదుర్భేద్యమైన కోటలో ప్రవేశించి అన్నిలు అడుగు పెట్టడానికి వీలు లేని మా రాజప్రసాదంలో అడుగుపెట్టి మా ఆంతరంగిక మందిరంలో బాకే మసిమూసిపోయిన తర్వాత ఈ సేన సిబ్బంది మంది మార్బలం ఎందుకు? మహారాజుని నాకు లేని రక్షణ మా ప్రజలకు ఏది? కొత్తవాళ్ళెక్కడ? మహారాజా మన్నించండి, పట్టుకోవాలనే ప్రయత్నించాం, చంపడానికి కూడా నిర్ణయించుకున్నాం. కానీ వాడి జన్మ నక్షత్రం మంచిదేమో, అదృష్టం కొంది తప్పించుకుని తుర్రుమని పారిపోయాడు. వాజమ్మలు, చేతగాని పెద్దమ్మలు, ఇంతమంది వీరాధి వీరులు మూకుమ్మడిగా వెంటాడుతున్నా పోరాడి తప్పించుకుపోయిన యువక వీరుణ్ణి రప్పించి గౌరవించాలా, లేక మీ చేతగానితనానికి మిమ్మల్ని శిక్షించాలా? ఆ ప్రయత్నం ఇంకా విరమించలేదు మహారాజా. మన వేగులు వేట కుక్కల్లాగా తిండి తిప్పలు లేకుండా వెతుకుతూనే ఉన్నారు. కొంచెం వాసన తగిలితే కాదు పటాస్. వాడెవడో మామూలు దొంగ కాదు మహారాజా. ఎవరది? కాదని నీకెలా తెలుసు? మామూలు దొంగ అయితే మందిరంలో ప్రవేశించి అమూల్య వస్తువులు అపహరించుకుపోతాడు, కానీ మీ ముఖానికే మసిరాసెందుకు పోతాడు మహారాజా? ఓహో, అవును అవును మహారాజా, అతని మాటల్లో సత్యం లేకపోలేదు. ఒకవేళ ఈ చోరుడెవడో మన మందిర మర్మాలు తెలుసుకోవచ్చున్న శత్రుచారుడై ఉండవచ్చు. వచ్చిన పని చేసుకున్నాను అని తెలుపడానికి ఏదో విరోధంగా మీ ముఖానికి మసిపూసి ఉంటాడు. ఆపండి కొత్తవాళ్ళు గారు, ఆపండి. చారుడో చోరుడో రేపు తెల్లవారు లోపల వాడిని తీసుకొచ్చి మాకు అప్పగించండి. లేకపోతే మీ ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండండి. మహారాజా, నేనే ఆ దొంగను బంధించలేకపోతే చోర సింహ స్వప్న నానా మాయావేషధారణ చతురనాయక అపూర్వ రహస్య పరిశోధక పితామహ అని కీర్తిశేషులైన తమ తండ్రి గారిచ్చిన ఈ ముందు పథకాలు, తమరిచ్చిన ఈ జన పథకాలు నా ప్రాణాలతో సహా మీ పాదాల దగ్గర పడేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ మాట నిలబెట్టుకుని మా పరువు దక్కించండి. కొత్తవాళ్ళు గారు, దొంగను పట్టుకోవటానికి పెడదామా? చూస్తానే. నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళు. రాత్రికి దుర్గం దగ్గర కాపలాగా. మేము ఈ లోపల దొంగను ఎలా పట్టాలో, ఏం పన్నాగం చేయాలో అదంతా ఆలోచిస్తాం. మహారాజు గారికి మసిపూసిపోతావురా నువ్వు. నువ్వు దొంగవైతే నేను గజ గజ దొంగను రా. కొత్వాలంటే ఏమనుకున్నావు? ఎక్కడ పోతారా నువ్వు? పథకాలు తీసుకోరా నువ్వు? అయ్యో నా రాత, ఉన్నమతే ఉసిరికాయంత, అది కష్టపోయింది పోయిందా? ఎందుకు దొంగ మీ దొంగరా? కాదు దొంగ ఎలా ఏమిటయ్యా నీ హీరంగా నువ్వును? కాదే, దొంగను పట్టే భారం రాజుగారు మన్నెత్తిన వేశారే. వాడిని పట్టుకోవాలంటే తలకాయ పట్టుకోవాలా, లేకపోతే మెడకాయ పట్టుకోవాలా, లేకపోతే నడుము పట్టుకోవాలని నీ మీద ప్రయోగం చేస్తున్నానే. ఉద్యోగం మా ప్రాణం ఇస్తున్నావు. ఊళ్ళో వాళ్ళ భారం అంతా బయటవే కానీ సంసార భారం బయట లేదుగా. చెట్టంత పిల్లలు ఇంట్లో పెట్టుకొని నీకు చెవ కుట్టుకుంటూనే ఉందే. ఉందే అంట. నన్ను ఏం చేయమంటావే? ఏం చేయమంటారా? పెళ్లి చేయమంటారు. ఎన్ని సంబంధాలు తెచ్చానే. నా మాట వినుండి ఆ రోజే పెళ్లి చేసి ఉంటే ఈ వరకు 6 బిడ్డలకు అమ్మమ్మ అయిందని. నామేనలుడు అని వచ్చిన సంబంధాలని నువ్వే జరగొట్టావు. తిరగొట్టకపోతే నువ్వు తెచ్చిన సంబంధాలు వాడికి సాటే. ఎంత ఇది, నేనంటే వాడికి ఎంత ప్రేమ. అత్తయ్య అత్తయ్య అంటూ కొంగు పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు.
బిడ్డ ఎక్కడున్నాడో ఏమైపోయినాడు. ఏమండో మీకు జ్ఞాపకం ఉందే మన పెళ్ళైన కొత్తల్లో మా వాడు నీ భుజాల మీద ఎక్కి నీ మీసాలు లాగి కిటకిటలు పెట్టుకు ఉండేవాడు. జ్ఞాపకం ఉందే? జ్ఞాపకం లేకే అంత గారాభంగా పెంచబట్టే ఆయన దేశాలు బట్టి పోయినాడు. ఏమయ్య నా మేనలుడు అందరిలాగా అబ్బట్సము తింటూ కూర్చునే దద్దమ్మ గారు, అందుకే దేశాలు అట్టుకుపోయినాడు. రేపు దేవేంద్రుడిలాగా తిరిగి వస్తాడు, తెలిసిందే? వాడు తిరిగి వచ్చేదా కాదు, మధ్యలో నా ప్రాణం తీయడానికి. ఆహా, మనం ఆగితే పిల్ల అవుతుందా, పిల్ల ఆగితే లోకం ఊరుకుంటుందా? వాడిని పట్టుకుంటారు వీడిని పట్టుకుంటారు అనడే గాని ఇద్దరు వేగులు పంపితే ఈ పాటికి అబ్బాయిని పట్టుకొచ్చేవాడు కాదు. కొత్తవారు పాతవారు పెద్ద పేరు మాత్రం ఉంది. అసలు అక్కడ ఏమైనా ఉంటేగా. కుత్తుకు మీద కత్తి వచ్చి పెడితే ఈ కుటుంబ గృహం కూడా ఇప్పుడేనట్టే. ఈ రాత్రికి విడిచిపెట్టాయి. నా కర్మ, పోయి నిన్ను కట్టుకున్నారే. భగవంతుడా, ఇది ఏ లగ్నంలో పుట్టిందో. అమ్మా కావాలో కాసిన మనుషులు పట్టురా, మీ అమ్మ మీద దొంగ ప్రయోగం చేసి అలసిపోయినా. ఎవరు నువ్వు? ఏంటి అలా వస్తున్నా? మా అత్తలేమోనని. లేకపోతే ఇల్లాలో వదాం అనుకున్నావా? ఎవరినైనా నువ్వు? మా అత్తగారు. ఎవరినైనా మీ అత్త? సీతత్త, సిపాయిశ్వరుని పెళ్ళం మా అత్త. కొత్త పెళ్ళం మేనలుడు వాళ్ళు. సీతమ్మా, 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 మరే మరే ఎవరు చూడ. ఎవరనుకున్నావా? నువ్వు రావడం అంటే నా మేనడు. ఏమిటో ఈ గడ్డాలు మీసాలు? హిమాలయ పర్వతాల్లో పెంచారట. నా తండ్రి చూడదిన చిన్నప్పటి నుంచి ఇంత వీడు వచ్చి వెళ్ళను. నేనంటే పంచప్రాణం. వచ్చే కావడు కావచ్చు. బావా ఎవరి చెప్తా? కావుడు వదలరా, నీ వేషం చూసి భయపడుతుంది. చూడత్త, చిన్నప్పుడు ఎన్ని మొట్టికాయలు వేసినా కుక్కిరి పిల్ల ఊరుకునేది, ఇప్పుడు ఒక్క మొట్టికాయకే కుక్క పిల్ల అట్టుంది. నేను పెళ్ళాను. ఆడపిల్లలు అంతేరా, ఇన్ని రోజుల నుంచి బావే నా మొగుడని నిన్నే కలవరిస్తున్నాం. లోపల తీసుకెళ్ళి సీతమ్మా. అలానే వదిలే రానైనారా. ఎవరొచ్చారా చెప్పుకో. అయ్యా నా సంబడమా, ఏమిటి అలా చూస్తున్నా? ఎవరు అనుకుంటున్నా? నా మేనలుడు రావుడు. ఏమిటి మామ, ఎప్పుడే ముసలాడి అయిపోయావు? ఏమిటా నీ ఎల్లరి నువ్వును? అనుమానమే లేదు, వీడు నీ మేనలుడునే. చిన్నప్పుడు ఇలాగే నా మీసాలు పీకి నా దగ్గర కూర్చునేవాడు. అవునరా, పసితనంలో ఉండరావు. నాలాగా ఉండేవాడు, ఇప్పుడు మీ అత్తయ్యలాగా అయ్యావేరా. అడిగావు. దేశానికి నీలాంటి బక్క కొత్త వాళ్ళు పనికిరారు, మంచి బలం గల యువకులు కావాలని హిమాలయ పర్వతంలో ఒక మహర్షి నా చేత మూదికి తిరిగి, దానితో ఊరిన కంద పిల్లకలా తయారయ్యా. నేను ఏమో అనుకున్నా, వీడు మాటలు కూడా తెచ్చాడే, చేతలు కూడా ఇంకా బాగా. అయ్యో నా రాత, నువ్వు ఉన్నావు ఎందుకు దిష్టి బొమ్మలాగా? అది సరేగాని రావుడు, ఇంతకాలం నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? అడిగావు, అడుగుతావని నాకు తెలుసు. అత్తయ్య అత్తయ్య ఎడపడా చూచుకుంటూ అలా అలా ఆకాశ గంగ దాకా ఎక్కా. ఎంత కష్టపడ్డావు నాయన. ఆ తర్వాత కైలాస శిఖరం మీద 6 నెలలు కాళ్ళు పైకి తల కిందకి పెట్టి తపస్సు. వినవయ్యా, ఒక మహర్షి ప్రత్యక్షమై, అరే అరే రాముడు, నువ్వు చేసిన తపస్సు చాలురా, ఇంకా ఇంటికి వెళ్ళి నీ మేనమావ కూతుర్ని పెళ్లి చేసుకుని లోకోద్ధరణ చేయరాని. నా తండ్రి, నువ్వు వస్తావని నాకెప్పుడో తెలుసు. ఇదిగో ఏమయ్యావు, నీ చెబితే నా మాట నమ్మేవా? సరేలేవే, అల్లుడు వచ్చాడు సంబరంతో అసలు సంగతి మర్చిపోతేలా. నేను రంగు చేసుకుంటాను కదా. అది కాదు, పాపం వాడు ఎప్పుడు తిన్నాడో ఏం తిన్నాడో భోజనానికి స్నానానికి ఏర్పాటు చేయి. అలానే
నీ చేతలవన కడుపు నిండా కూడు. మా నాయనే రేపు గోంగూర పచ్చడి చేసుకుందాం. మరి కారులో అలానే కావుడు బాయ్ తాంబూలం ఇవ్వు. ఏమిటి అలా సిగ్గుపడతావు? నాకు అలవాటు లేదత్త. అలవాటు ఏమిట్రా? అమ్మాయి ఎప్పుడు వేసుకో. మామయ్యా ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యో పని అయినట్టు. అయ్యా ఏమిటాయనా? మామయ్య ఇంట్లో పడుకోవట్లేదా? అయ్యో నా రాత. అది ఎందుకు అడుగుతాను ఆయన? ఎవరెక్కడ దొరుకుతారా అని రాత్రులు నీ తట్టుకుని తిరగటమే మీ మావయ్య పని. అమ్మా ఎంత వయసు వచ్చిన ఇదేం పాడు బుద్ధి మావయ్య నీకు? రంబలాంటి అత్త ఇంట్లో పెట్టుకు ఊరమ్మడి తిరుగుతావా? నా కర్మ నేను చేసే పని అది. నువ్వేమైనా మామయ్య ఇంత వయసు వచ్చిన తర్వాత నీకు బుద్ధి మంచిది కదా. దొంగను పడ్డాను పోయ్. దొంగ పడతాను నీ చేత పట్టుబడి దొంగ వేధం వాడేవాడట. ఎవడా చూడు చూస్తే తెలుస్తుందో. మనిషిని చూస్తే తెలుస్తాడు. మనిషిలో ఉందో మెదడులో ఉంది. ఏయ్, బ్రహ్మాండమైన దొంగ ఊళ్ళో తిరుగుతున్నట్ట. వాడిని పట్టుకోమని మహారాజు గారు ప్రత్యేకంగా మనల్నే కోరారు. మామయ్య నేను నీ వెంట వస్తాను మామయ్య. నువ్వు దొంగను ఎలా పడతావో నేను చూడాలనుంది మామయ్య. ఎందుకు రా తిరిగి తిరిగి వచ్చావు హాయిగా పడుకొని వరకు. రే దొంగను పట్టడం అంటే బొమ్మలాట కాదు. అయ్యే నువ్వు జరుపుకుంటావు. అర్థం మరేం పర్వాలేదు మామయ్య. మీసాలు పెంచిన పెద్ద పిల్లని ఉంటే నీ వెనకాల నేను ఉంటాను మామయ్య. ఉన్నాననుకో అది కాదు. బెదిరే ఉంటే రాత్రులు కళ్ళలోకి వస్తాయి. మరేం పర్వాలేదు మా వద్దంటుంటే అయ్యా పోయినా చెప్పు అత్తయ్యా నన్ను తీసుకెళ్ళమని. ఇగో ఏమయ్యో అబ్బాయి సరదా పడుతుంటే వద్దంటావి? పైగా దొంగలు పడ్డానికి వెళ్తున్నావు. నాకు భయంగా ఉంది, నువ్వు బలహీనంగా ఉన్నావు. అబ్బాయిని తోడు తీసుకెళ్ళు. ఏవే నేను ఒక్క మాట చెప్తున్నా, వాడు దడుచుకుంటే మాత్రం నా పూచి కాదు. వెళ్ళాయన పదా అదా నువ్వు పెద్దాడే ముందు పదా. కర్ర నీ చేతిలో పదవా. కర్రా సరే తలుపేసుకో. ఊరు బాగలేదు. ఏమిటి మామయ్య ఈ ఊరింత పాడుపడ్డట్టుంది. పిట్ట దాడు కూడా కనిపించడం లేదు. ఎవరా నాకు పెద్దగా మాట్లాడితే దొంగ గారి పక్కన ఎక్కడో ఉండి ఉంటారు మామయ్య. రాయి వేశాడు. నువ్వు ముందు పద. నువ్వు పద మామయ్య. నువ్వు పద. ఇది సంతలో పెట్టుకుని పెద్ద పిల్ల అంటే దొంగలు వింటారు దొంగలు వింటారు. మరి నన్ను ఎందుకు అట్లా పెట్టావు? అదిగో చూడు మామయ్య కొరి దిగి అదా కురివి ఏం కాదు, నా ముఖం కాదు. ఉది బండరా ఇది ఎందుకు మామయ్య? దొంగలు బంధించడానికి పోయి. దొంగలు ఎట్లా బంధిస్తారు మామయ్య? అదంతా నీకెందుకు పోయ్. ఇదిగో మామయ్య మర్యాదగా చెప్తున్నా. చెప్పకపోయావంటే అత్తయ్యకి చెప్తావా? నేను ఇక్కడ కూర్చుంటా. ఎక్కడ దొరికేవరా నా కర్మ కొద్ది. రే నేను దొంగనే పట్టినా లేకపోతే ఉది బండ చూపిస్తున్నా నీకు. అలా దానికి రా. నా వల్ల కాల కొంచెం నువ్వు ఎత్తు. వంటూపుడు అందుకే నీ వల్ల ఏమవుతుంది ముందే చెప్పి. రే అలవాటు లేకపోతే రాదు రా. ఎత్తు. ఎత్తేసాడు. హిమాలయాల్లో మునికెళ్తున్నాడు కదా. మరేంటో ఇప్పుడు చెప్పు. అక్కడ నీకు అర్థమై కావట్లే. ముందు చూపిస్తా. అలా రా. ఇక్కడ పెట్టాలి. పెట్టావు చెయ్యి ఇక్కడ పెట్టాలి. పెట్టావు. ఇప్పుడు చెయ్యి ఇక్కడ పెట్టాలా? ఇప్పుడు వేస్తున్నా 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 వేసా. తెల్లవారి రాజు భటులు వచ్చి రాజుగారి దగ్గర తీసుకుపోతారు. అయితే తెల్లారేదాకా ఇక్కడే ఉంది. రావుడు ఏంట్రా సరసాలాడతావు? కొత్త వాళ్ళు రాముడు గివుడు కాదురా. నువ్వు దొంగన పడతావా? దొంగని నేనే రా గజ్జి దొంగని. దొంగ దొంగ
వంక! మహారాజు గారికి అప్పగించండి.